అప్పుడు చెమటలు కట్ చేస్తుందండి ఆవిడ మొహంలో అంతా ఆవేదన కోపం. అందరూ నీ కొడుకు ఇలాంటి వాడు అలాంటి వాడు అని అందరూ వచ్చి ఫిర్యాదులు చేశారు. ఆయన చేసిన అందరూ కూడా అలాంటిది ఏమో తట్టుకోలేక వచ్చి చెప్తారు ఆయన. వాళ్ళందరూ పడుకుంటామని వచ్చి చెప్తారు. ఈవిడ ఇంకా తట్టుకోలేకపోతుంది. తన కొడుకు ఇలా ఉంటారా అని ఒక బాధ. ఎలా ఉంటుందంటే ఆయన వేళ గౌతమ్పల్లి అంతా కూడా వచ్చి చెప్తారు. ఈ కృష్ణుడు వెన్న తిని నా నోటికి రాశాడు, మా అత్తగారు నాకు తిట్టి కోసం నువ్వే తినేసి కృష్ణుడు కొడుకుతో పెడుతున్నా ప్రేమతో వచ్చి యశోదమ్మకి చెప్పారట వీళ్ళంతా. అలాగే జుట్లు వేసేసేవాడట అత్తగారు జడ పిలక మోడల్ నుండి ఇలాగా. అది మేసాలు కత్తిరించేసాడట మగవాళ్ళు. వీళ్ళు పాలు పొద్దుటే తిప్పి అమ్ముకొని జీవనయాత్ర చేస్తారు వీళ్ళంతా. అలా కాకుండా లేకదోడని తిప్పేసి తల్లి దగ్గరికి పంపేసేవాడట. ఇంకా ఆయన అల్లది ఇంకా అసలు వాళ్ళ వల్ల కాదన్నమాట. అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా ఫిర్యాదు చేసిన తర్వాత ఆవిడ ఒక అమ్మాయి ఈ రోజు నువ్వు వదిలినా నేను వీళ్ళంతా నా మీద చాడీ చెప్తున్నాను. నిజమే కదా, ఉదయం నుంచి కన్నయ్య నా ఊళ్ళోనే ఉన్నాడు కదా ఆయన తరిమి పడుతుందంట యశోదమ్మ. ఒకసారి చూసి వాళ్ళని చెప్పడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టిందంట. ఏంటంటే ఆయన ఒడిలోనే ఉన్నాడు. అక్కడ అన్నీ చేస్తున్నాడు, ఇక్కడ తన ఒడిలోనే ఆయన నామైన అంతే కదా అంటే ఇక్కడే ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పనులు ఎలా చేస్తాడు ఆయన? అలా ఆయన నేను చూడండి. మళ్ళీ అప్పుడే పాలు తాగి వెళ్ళి మళ్ళీ అమ్మని పాలు ఇమ్మని అసలు పట్టుకుని వెంబడించాడంట. ఇప్పుడే కదా నాయన నీకు పాలు పట్టించాను, చీకటి పాలని ఈ పాలు త్రాగించి జోల పాటు పాడతామన్నాడు. దొరవైన నీకు దొంగ చూపులేనయ్యా. భగవంతుడు అంటే ప్రేమ స్వరూపుడు. ప్రేమంటే ఆయనే. అలాంటి ఆయన యశోదమాత ప్రేమ బందీ అయిపోయాడు. కొంతసేపు ఆవిడ తిప్పాడు పాపం, పరుగులు ఎత్తించాడు. వలసిపోతుంది ఆ తల్లి. ఎలా అయితే పట్టుకుంది ఆయన దొరికాడు, నేను పట్టుకోండి. ఆయనతో కావాలని దొరికిపోతాడు ఆ ప్రేమ కంటే. ఎంత తాడి తెచ్చినా అంగుడు